మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రత వాటి మీద మన ఇల్లును ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదే విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ ప్రతిసారి అదే చెప్తున్నాం. ఎప్పటికప్పుడు పరిశుభ్రత అనేది నిత్యం మనం చేసుకునే పని కాబట్టి మన ఆరోగ్యాలు మన పరిశుభ్రంగా ఇల్లు ఒళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి దాంతోపాటు గ్రామాలలో గంజాయి మరియు మాదక ద్రవ్యాల వ్యసనాలు ఎక్కువవుతున్న సందర్భంలో యువత వాటి బారిన పడి వాళ్ళ ఆయుష్ను ఆరోగ్యాన్ని రెండింటినీ ముగించుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క పౌరుడు మన బాధ్యతగా తీసుకుని మన గ్రామంలో ఎవరు ఇలాంటి పని చేసినా గానీ వాళ్ళను పసిగట్టి దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు లేదంటే పోలీస్ స్టేషన్ కు మనం ఫిర్యాదు ఇచ్చినట్టుంటే అరికట్టిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఇంట్లో జరుగుతుంది మనకెందుకులే అనుకుంటే మన ఇంటి వరకు వచ్చి మన ఇల్లును కూడా అది ఆక్రమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్నటువంటి కాలం ఎండాకాలం. ఈ కాలంలో ఎక్కువగా ఎండ తీవ్రత ఎప్పుడూ లేనంతగా దాదాపుగా 40 డిగ్రీల వరకు ఎండ పోతుంది. ఆ వేడి విపరీతం అవుతుంది. కాబట్టి మనం ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి పొద్దున్నే ఏదైనా పనులు ముగించుకొని లేదంటే మళ్ళీ సాయంత్రమే కానీ మిట్ట మధ్యాహ్నం నీడ పూట ఉండాలని తెలియజేస్తూ గ్రామాలలో చిన్న పిల్లలకు బండ్లు ఇస్తున్నారు. వాటితోటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళే కాదు వచ్చిపోయేటోళ్ళ ప్రాణాలు కూడా తీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు బండ్లు ఇవ్వకండి. పోలీసులకు దొరికితే 25,000 రూపాయలు జరిమానా, తల్లిదండ్రులను తీసుకుపోయి జైలు వేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్టుంటే పడిపోతే కనీసం కాలు చేతులను ఇరుగుత బతుకుతాం, కానీ తలనే పోతే ఏం చేయగలుగుతాం. కాబట్టి హెల్మెట్ అనేది చాలా అవసరం. కాబట్టి వీటి మీద ఒక పాటను పాడాల్సిందిగా మా రాముడికి పోషణను కోరుతున్నాను. అదేవిధంగా ఇంటి పక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ లేకుంటే విశ్వాసం స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం. తెలంగాణ
కాబట్టి మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా 6 గ్యారెంటీలో భాగంగా రాజీవ్ యువ వికాస్ అనే పథకం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాదాపు 14 తారీఖు వరకు దీన్ని పొడిగించడం జరిగింది. దాదాపు గరిష్టంగా 4 లక్షల రూపాయల రుణాన్ని మనకు అందించబోతుంది. దాదాపుగా కాబట్టి దాదాపుగా మనం ఒక 50,000 రూపాయలు తీసుకున్నట్టుంటే 100% సబ్సిడీ వర్తిస్తుంది. ఆ విధంగా మనం తీసుకున్న యూనిట్ దాన్ని బట్టి దాదాపు 60% నుంచి 100% మనకు సబ్సిడీ లభించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రం ద్వారా దీన్ని అప్లై చేసుకోండి. ఇప్పటికే మీ కార్యదర్శి గారు మీకు ఈ వివరాలు అందించి ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఏ విషయం ఏ పథకమైనా కానీ సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్ళండి, అధికారులను అడిగితే కంపల్సరీ చెప్తారు. ప్రతి పథకం మన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పథకం మన హక్కు కాబట్టి ప్రతి పథకానికి మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ పథకం నాకు వస్తలేదని బాధపడే ముందు దానికి అప్లై చేసుకున్న వాళ్ళేదో కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మనం అర్హులమని మనం చెప్పడానికి ముందు మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి దీనికి 100% అప్లై చేయండి. దాంతో పాటుగా ఆడబిడ్డలకి ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తూ మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు తీసుకున్నటువంటి రుణం మీద వాళ్ళన్న జరగరాని ఏదైనా జరిగితే 2 లక్షల రుణమాఫీతో పాటుగా 10 లక్షల ప్రమాద బీమాను కూడా కల్పిస్తుంది. అదేవిధంగా బస్సులలో మన మండలానికి ఒక బస్సు కొనుగోలు చేసింది మన మహిళా సంఘాల ద్వారా. అదేవిధంగా లార్ను నిర్మించబోతుంది. వీటన్నిటి మీద వచ్చే లాభాల మీదకెళ్ళి ఈ ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళకు భాగస్వామ్యం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ అందిస్తున్నది. ఇలా అనేక సంక్షేమ పథకాల్లో మనం ఉన్నాం. అనేక ఉపాధి మార్గాలు చూపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మీకు చేరవేయడమే మా పని. తెలంగాణ సాంస్కృతిక సారథి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీద ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ కార్యదర్శి గారిని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు మన గ్రామం గొల్లపేటలో కళా బృందం వచ్చేసి అవేర్నెస్ గురించి చెప్పినారు. చాలా చక్కటిగా మంచిగా చెప్పినారు ఈ స్కీమ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవం ఏంటంటే గ్రామంలో పారిశుద్ధ్యం నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ఏదైనా కానీ మనం మంచిగా ఉండాలంటే ఇప్పుడు ఎండాకాలం ఉన్నది. ఎండాకాలంలో కంపల్సరీ మనం వాటర్ ఎక్కువ తాగాలి. పచ్చదనం గురించి చెట్లు నాటాలి. అవన్నీ ప్లాంటేషన్ కి కాపాడుకోవాలి. ఏదైనా ఉంటే నా భూములు వచ్చింది అవి అని అట్లా మనం అనుకోవద్దు. ఏదైనా కానీ చెట్లు ఉంటే మన అందరికీ కూడా. ఇంకోటి పారిశుద్ధ్యం గురించి అయితే కంపల్సరీ మన ఇంటి పరిసరాల్లో ఏమేమి ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చే సీజన్ రైనింగ్ సీజన్ ఉంటుంది. అందుకే ఎప్పటి నుంచి మనం ఏదైనా కానీ ఒక ప్లాన్ చేసుకోవాలి. రెండవది రాజీవ్ యువ వికాస్ పథకం, వాళ్ళు 75 యూనిట్స్ ఉన్నది. మీకు ఏదైనా కానీ మనం గ్రామ పంచాయతీ అవేర్నెస్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేసి అందరినీ అవేర్నెస్లో తీసుకొస్తున్నాం. మీకు ఏదైనా కానీ వస్తే గ్రామ పంచాయతీ కార్యాలయం సంప్రదించండి. మనం మీకు టోటల్గా ఏదైనా కానీ మీకు చెప్తాం. ఇంకోటి దాంతో ఏమేమి ఉన్నది, ఎలిజిబుల్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ లబ్ధి పొందాలని మనం కూడా కోరిక ఉన్నది. దాని గురించి కూడా దరఖాస్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చక్కటి విషయాన్ని వివరించారు మీరు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ కార్యదర్శి గారు, కారోబారి గారు మరియు గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.